హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. నేను మీ నిత్య. కృష్ణా జిల్లా మచిలీపట్నం నిజాంపేటలో ఉన్న విజయ వన్నమల్లమ్మ 107వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మహోత్సవాలు 3 రోజుల పాటు సాగనున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 1918లో ఊర్లో అంటువ్యాధులు ప్రబలల్లి ప్రజలు ఇబ్బంది పడ్డారు. అమ్మవారు కల్లో కనిపించి జాతర జరిపించమన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి మకర సంక్రాంతి జరిగిన తర్వాత వచ్చే ఆదివారం నాడు జాతర వైభవంగా ప్రతి ఏడాది జాతర జరిపిస్తూ వస్తున్నారు. శుక్రవారం జరిగిన పూజల్లో మిర్యాల రామకృష్ణ, అమ్మాజీ, మస్తాన్ శేషశాన్, ధనలక్ష్మి, శీలం బాబ్జీ, పట్నం డిప్యూటీ మేయర్ భారతి, పొన్నూరి శ్రీనివాసరావు, సీతా మహాలక్ష్మి, నరహర్శెట్టి కనకదుర్గా ప్రసాద్, విజయలక్ష్మి, వేణుకోట వనప్రభాకర్, శైలజ దంపతులచే పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో సుహాసినులు లలితా పారాయణం పాడారు. వారందరికీ అమ్మవారి చీరలో ప్రసాదం అందజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు వేణుకోట వనప్రభాకర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. బందరు నిజాంపేటలో వెన్నకోట బాలకోట వేరు తోటలో 1918వ సంవత్సరంలో ఈ విజయవనంలో మా అమ్మవారు వెలిసేసి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరిలో సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి అంగరంగ వైభవంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఆ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు శ్రీ సూక్త కట్కమాల సహిత లలితా సహస్రనామ పూజలతో మా కమిటీ సభ్యులందరూ కూడా శ్రీ శీలం బాబ్జీ గారు, శ్రీ విజయాల రామకృష్ణ గారు, పొన్నూరి శ్రీనివాసరావు గారు, నరహర్శెట్టి కనకదుర్గా ప్రసాద్ గారు, వెనుకోట రామయ్య గారు వీళ్ళందరూ కూర్చొని పూజలు చేశారు. అలాగే స్థలదాత అయిన శ్రీ వెన్నకోట మస్తాన్ శేషశాన్ గారు వీళ్ళందరూ కూర్చుని పూజలు ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం అమ్మవారికి మళ్ళీ పూజలు ఉంటాయి. రేపు అమ్మవారి మట్టితో ఉత్సవ విగ్రహం తయారు చేసి ఎల్లుండి జాతర మహోత్సవం ఘనంగా జరుగుతుంది. అమ్మవారి ఆలయం పూర్తిగా రాతితో పునర్నిర్మాణం జరుగుతుంది. ఇంకొక 10 నెలల సమయంలో అమ్మవారు బాలాలయం నుంచి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అమ్మవారితో పాటు శ్రీ కళ్యాణ సుందరేశ్వర స్వామి, శ్రీ శంకరహర మహాగణపతి, శ్రీ శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ఠింపబడతారు. అలాగే క్షేత్రపాలకుడిగా శ్రీ శక్తిధర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ప్రతిష్ఠింపబడతారు. అమ్మవారిని శ్రీచక్రం మీద ప్రతిష్ఠించాలని సంకల్పం. అందరికీ సర్వే జన సుఖం. రోజు విజయ వన్నమల్లమ్మ తల్లి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ సందర్భంగా 107 సంవత్సరాలు నుంచి వెన్నకోట వారి సంబరాలు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. అమ్మవారి దేవాలయం ఏకశిల రాతితో ఇక్కడ చుట్టుపక్కల ఏ దేవాలయాలు లేని విధంగా నిర్మిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కి మొత్తం గుడి మొత్తం కంప్లీట్ అవుతుంది. అమ్మవారిని అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అన్ని చేస్తారు. ఈ సందర్భంగా ఈ రోజు లలితా సహస్రనామం అంతా ప్రారంభించారు. నెక్స్ట్ రేపు ఉత్సవ విగ్రహం, ఎల్లుండు సంబరాలతో అమ్మవారిది ప్రారంభించామండి. అందరికి ప్రభాకర్ గారికి అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు.